ప్రాపకం కావాలని కోరుకుంటారు తప్పించి మోడీ డైరెక్ట్గా మనం ఇక్కడ తీసుకొద్దామని కోరుకోరు. ప్రస్తుతం ఓటింగ్ సరళి ఆ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇది మారాలి అంటే బీజేపీ ఒంటరిగా ఈ 5 ఏళ్ల నుంచి సీరియస్గా కష్టపడి ఉంటే కనుక నడిచేది. 2020 నుంచి తెలంగాణలో ఎట్లా ప్రయత్నించారో అట్లాగే ఎక్కడ కూడా ప్రయత్నించి ఉంటే సక్సెస్ఫుల్గా ఉండేది. అట్లా కానీయకుండా పవన్ కళ్యాణ్ మనిద్దరం అని చెప్తూ ఆట ఆడేలా ఓ రకంగా చెప్పాలంటే రిజర్వ్ ప్లేయర్గా బీజేపీని అట్టిపెట్టేశాడు ఆయన ఆట ఆడేసుకున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఈ దఫా ఓ రకంగా చెప్పాలంటే మోసపోయిన బాధితురాలు రాజకీయాలు. ఎప్పుడూ అవ్వదు. ఎందుకంటే దాని ఆట ఇంతవరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్టా మోసం చేసింది లేదు. ఇదివరకు తెలుగుదేశం పార్టీతో మోసం అంటే పవర్లోకి వచ్చి మోసం కదా, అది వేరేది. ఇది ఎదగనీయకుండా ముందు చేసిన మోసం, మిత్ర ద్రోహం. బీజేపీ సింగిల్గా వెళ్తుందంటే ఒక 2 ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకటి ఏంటంటే పార్లమెంటు స్థానాల్లోనైనా తన ఉనికి చాటుకోగలుగుతుందా ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పటివరకు జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వైసీపీలో ఉన్న అసంతృప్తులు బయటకు వచ్చి టీడీపీనో లేదంటే జనసేనో చూజ్ చేసుకుంటున్నారు, కానీ బీజేపీ వైపు